పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతల్లి ప్రభుత్వ కాలనీలో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు వెంటనే కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. 4 ఏళ్లుగా కాలనీలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్రామంలో అర్హులైన పేదలని దాదాపు 600 పైగా కుటుంబాలని గుర్తించి ఇళ్ల స్థలాలు ఇచ్చి కొత్తగా కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ధర్నా నిర్వహిస్తున్నాము. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. మాకు సరైన సమయం మీరు ఎప్పుడులాగా సమస్యలు పరిష్కరిస్తారో చెప్పాలి. అప్పటి వరకు కూడా ఇక్కడి నుంచి మేము కదిలే ప్రసక్తి లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. కట్టుకున్న తర్వాత వచ్చిన ప్రభుత్వం గానీ అంతకుముందు ప్రభుత్వం గానీ ఏది మాకు రోడ్లు గానీ నీళ్లు గానీ ఏమీ ఇవ్వట్లేదండి. అసలు మమ్మల్ని గుర్తించట్లేదు కూడా. అక్కడ పిల్లలతో మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నామండి. రోడ్ల మీద పడిపోతున్నారు, బందల్లో తిరుగుతున్నాం. అసలు నీళ్ళు లేవు, ఏమీ లేవండి. కనీసం పాములు వచ్చేస్తున్నాయండి. పాములేంటి అన్ని చాలా పడుతున్నాం. మీకు ఎవరికైనా తెలుస్తుందా? పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది, మగవాళ్ళు నైట్ డ్యూటీ నుంచి రావడానికి ఇబ్బంది అవుతుంది, మేము వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. కట్టుకునే వరకు సాగు కొట్టేసారు. పట్టుకుని కట్టుకుంటారా, ఇచ్చేసుకుంటారా ఇల్లు స్థలాలని. మరి ఇప్పుడు ఎవరో రావట్లేదు.